ఎన్ని కోర్సెస్ వచ్చినా, సంపాదించే మార్గాలు ఎన్నొచ్చినా కూడా మెడికల్ వృత్తికి ఉండే ఆరా మాత్రం అస్సలు తగ్గలేదు. ఇట్స్ ఎ డ్రీమ్ కోర్స్ విద్యార్థులందరికీ. మెడిసిన్ చదివే అవకాశం మనకి భారతదేశంలో మాత్రమే ఉందా భారతీయ విద్యార్థులకి, లేక ఇతర దేశాల్లో కూడా మెడికల్ కోర్స్ని పర్సూ చేయొచ్చా? ఇక్కడ మన దగ్గర ఉన్న పరిస్థితులు చూస్తుంటే వెరీ లిమిటెడ్ సీట్స్ మేడం. వీ వుడ్ లవ్ టు సజెస్ట్ ఓన్లీ ఫర్ జార్జియా మేడం. ఇట్ ఈస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనకి మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన భారతదేశంలో ఏం జరిగినా కూడా ఇట్స్ నాట్ అఫోర్డబుల్. బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి జార్జియాలో, వెరీ రీజనబుల్ బడ్జెట్. జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్కి వీఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్. టిబ్లిసి వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. జార్జియాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. మెడికల్ ఎడ్యుకేషన్ చాలా టఫ్ కోర్స్ కదండి. ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? 6 సంవత్సరాల కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే. సో ఏదైతే కరికులం మన ఇండియాలో ఫాలో అవుతున్నారో ఆ కరికులంని 100కి 100% ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. కెన్వాకర్ యూనివర్సిటీ ఎమోరీ యుఎస్లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. ఈవెన్ యుఎస్ యొక్క సిలబస్ని కవర్ చేస్తున్నారు. కెన్వాకర్లో చదువుకున్న స్టూడెంట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా యుఎస్ వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్షిప్ అనేది చేయొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే వాళ్ళు 3D విజువలైజ్డ్ ప్యాటర్న్లో క్లాసెస్ అవుతాయి. అండ్ క్లాస్కి 15 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్. జార్జియా కంట్రీ యొక్క డిగ్రీ అనేది వరల్డ్లో చాలా పవర్ఫుల్ డిగ్రీ. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది యుఎస్లో డాక్టర్గా సెటిల్ అయ్యారు. వాళ్ళకి డే 1 నుంచే కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యుఎస్ఎంఎల్ యొక్క ప్రిపరేషన్ ఇస్తున్నారు. అంటే ఎంబీబీఎస్లో ఉండగానే పీజీ సీట్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. వాట్ అబౌట్ అకామిడేషన్ అండి, ఎలా ఉంటాయి అసలు? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ రాదర్ దాన్ ద ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా వీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సి పేరు మీద అక్కడ మన కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ అండర్లో 18 హాస్టల్స్ ఉన్నాయి మనకు వీసోర్స్ పేరు మీద. ప్యూర్లీ మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది మేడం. సో జార్జియాలో మీకు మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి మెడికల్ ఎడ్యుకేషన్? కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉంది, టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. కెన్వాకర్ కి చాలా పేరు ఉందండి, దానికి కారణం ఏంటి? మనకు ఈ కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చెప్పేది యుఎస్ఎండి కరికులం. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. జార్జియాలో ఎంబీబీఎస్తో అమెరికాలో ఫ్రీ పీజీ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఒక్కసారి యుఎస్ఎంఎల్కి ప్రిపేర్ అయ్యారా, యూకే ప్లాబ్ విల్ బి ఈజీ, ఆస్ట్రేలియా ఏఎంసీ విల్ బి ఈజీ, న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ విల్ బి ఈజీ, కెనడా ఎంసీసీక్యూ ఈజీ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సీట్స్ అనేది లిమిటెడ్ గా ఉంటాయి. ఏటా ఎంతమంది స్టూడెంట్స్ భారతదేశం నుంచి వెళ్తున్నారు? 4,000 స్టూడెంట్స్ దే ఆర్ ప్రెసెంట్లీ స్టడీయింగ్ ఇన్ జార్జియా మన వీసోర్స్ తరఫు నుంచి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ ని కూడా పంపించేది మనమే. ఈవెన్ ఇండియాలో కూడా వీఆర్ నెంబర్ 1 కన్సల్టెన్సీ ఫర్ ఎంబీబీఎస్ జార్జియా. ఎలా ఉంటాయండి ఫీజు? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనకి యూనివర్సిటీ ఫీజెస్ బేసికల్ గా అయితే $4,000 నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. స్టూడెంట్స్ ఒకసారి అంటే మనకు ఒక 120 కెపాసిటీ దాటిందంటే వీఆర్ బుకింగ్ ది చార్టర్ ఫ్లైట్ డైరెక్ట్. ఓన్లీ వెన్ యూ ట్రావెల్ యువర్ మైండ్ ఎక్స్పాండ్స్ అని పెద్ద వాళ్ళు అన్నారండి మనకి. ఇట్స్ అ సేఫ్ కంట్రీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీసోర్స్ ని కాంటాక్ట్ అవుతే ఐ థింక్ మీరు క్లియర్ గా చెప్పేస్తారు. యూనివర్సిటీకి వెళ్తారా వెళ్ళరా సెకండరీ, ముందు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీసోర్స్ ని కాంటాక్ట్ చేస్తారు. స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్ ని. బట్ యూ బీన్ వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ టుడే.